వెల్కమ్ బ్యాక్. విశాఖ పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్చి విశాఖలో అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆర్కే బీచ్, వైఎంసీఏ బీచ్లో పరిశీలన జరిపారు. రాత్రిపూట శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూస్తున్నామని విశాఖ పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్చి వ్యాఖ్యానించారు. నగరంలోని కొన్ని ప్రదేశాల్లో అసాంఘిక కార్యకలాపాలను నిరోధించే చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇక నగరంలో వీధి దీపాలు లేకుండా ఉన్న ప్రాంతంలో జీవీఎంసీ ద్వారా వీధి దీపాలు ఏర్పాటు చేయిస్తామన్నారు. నగరంలో అన్ని దుకాణాలు, ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరి ఉండాలని చెప్పుకొచ్చారు. ఇక నగరంలోని శిశు మరణాల మీద ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. రాత్రిపూట గస్తీ పెంచడం, చెక్ పోస్టు ఏర్పాటుతో బ్లూ కోర్ టీం పెట్రోలింగ్ నడుస్తుందన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తో పాటు వాహన తనిఖీ విస్తృతం చేయనున్నట్టు చెప్పుకొచ్చారు. కష్టపడి పనిచేస్తేనే అది సాధ్యం అవుతుంది. మేము ఇక్కడ 1.5 months నుండి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాం. మన నగరంలో ప్రతి పోలీస్ స్టేషన్లో ఎక్కడెక్కడ రాత్రిపూట అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అక్కడికి అప్పుడప్పుడు రాత్రిపూట విజిట్ చేస్తాము. ఈరోజు కూడా బయలుదేరాము. కొన్ని చోట్ల కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి, జరిగే అవకాశం ఉంది అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడికి సర్ప్రైజ్ విజిట్ చేసి ఒకవేళ ఎవరైనా అలా చేస్తూ ఉంటే మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని పోలీసు వాళ్ళకు అప్పచెప్తాం. మన నగరంలో పగలు కానీ రాత్రి కానీ ఎటువంటి నేరం చేయడానికి వీల్లేదు. క్రిమినల్ జాగ్రత్తగా ఉండాలి. పోలీసు వాళ్ళు నిద్రపోవట్లేదు కాబట్టి ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగితే, నేరాలు జరిగితే వెంటనే రెడ్ హ్యాండ్గా పట్టుకుంటాం. రాత్రిపూట